కూలీ చేస్తేనే పూట గడిచే పరిస్థితి. అలాంటి కుటుంబంలో పుట్టిన చిన్నారులకు చదువంటే తలకు మించిన భారమే. అయితే తల్లికి వందనం ఆ కుటుంబాన్ని సంపూర్ణంగా ఆదుకుంది. ఒకే కుటుంబానికి 78,000 మంజూరైంది. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం అది. కూలీ పని చేస్తూ చిన్నారులకు కడుపు నిండా తిండి పెట్టడమే కష్టంగా ఉన్న పరిస్థితి. అలాంటి కుటుంబంలో చిన్నారులకు చదువంటే మాటలు కాదు, కానీ ఎలాగో అలా నానా తంటాలు పడి వారికి చదువు చెప్పించాలని ఆ తండ్రి ప్రయత్నిస్తున్నాడు. వీరికి ఊహించని వరంలా ఆదుకుంది తల్లికి వందనం. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరంలో ఏలియా, సంగీత దంపతులకు 6 సంతానం. అబ్బాయి కోసం ఎదురు చూస్తూ 5 మంది ఆడపిల్లలకు జన్మనిచ్చారా దంపతులు. 6వ సంతానంగా అబ్బాయి పుట్టడంతో ఆపరేషన్ చేయించుకున్నారు. ఆస్తిపాస్తులు లేవు. గంపెడు పిల్లలతో కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. 6 సంతానమైన కూలీ పని చేస్తూనే పిల్లలను చదివిస్తున్నారు. ఎంపీ, యూపీ స్కూల్లో 3, జెడ్పీ స్కూల్లో 2 చదువుతున్నారు. ఒకరు ప్రైవేట్ స్కూల్లో విద్యను అభ్యసిస్తున్నారు. ఏలియా కుటుంబానికి తల్లికి వందనం బంపర్ ఆఫర్ ఇచ్చినట్లయింది. వైసీపీ హయాంలో అమ్మ ఒడి పథకం అమలుతో ఒక విద్యార్థికి 13,000 మంజూరు కావడంతో కొంత ఊరట కలిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంట్లో ఎంతమంది పిల్లలు చదివితే అంతమందికి తల్లికి వందనం అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఆ మేరకు ఏలియా కుటుంబంలో గతేడాది 5 మంది పిల్లలు స్కూలుకి వెళ్తుండగా 65,000 తల్లికి వందనం పథకం కింద మంజూరయ్యింది. ఈ ఏడాది చివరి కుమారుడు కూడా స్కూలుకి వెళ్లడంతో 6 మందికి 13,000 చొప్పున 78,000 ఖాతాలో పడింది. మాకు అందరికి తల్లికి వందనం పడినాయి. 6 మందికి గాను 78,000 పడినాయి. మాకు గత ప్రభుత్వంలో ఒకరికే పడ్డాయి, ఈ ప్రభుత్వంలో అందరికి పడినాయి. చాలా సంతోషంగా ఉంది. కుటుంబంలో 6 పిల్లలకు 78,000 ఖాతాలో పడడంతో ఏలియా, సంగీత దంపతుల ఆనందానికి అవధులు లేవు. ఈ మొత్తాన్ని పిల్లల చదువులు, ఇంటి ఖర్చులకు ఉపయోగిస్తామంటున్నారు ఏలియా, సంగీత దంపతులు. తెలుగు రాష్ట్రాల నీట్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది ఎస్ఆర్. ఇది ప్రతి తెలుగు విద్యార్థి విజయం. మన తెలుగు విద్యార్థి తెలుగు గడ్డపై నుంచి ఎగురవేసిన విజయకేతనం. ఆల్ ఇండియా జనరల్ కేటగిరీలో 9వ ర్యాంక్, 720కి 705 మార్కులు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క విద్యా సంస్థకి 720కి 705 మార్కులు రాలేదు, ఒక్క ఎస్ఆర్ కి తప్ప. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1, ఏపీలో నంబర్ 1, కర్ణాటకలో నంబర్ 1, మొత్తం సౌత్ ఇండియాలో ఎస్ఆర్ ఆధిపత్యం.